100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హలో నమస్తే. కేవీవి నరసింహారావు. ఈ బంగారు భవిష్యత్తుకి భరోసా ఇచ్చే సలహా. సాధారణంగా ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కష్టపడి చదవాలా, ఇష్టపడి చదవాలా? దాని మీద క్లారిటీ కావాలని అడగడం జరిగింది. కష్టపడి చదవడం, ఇష్టపడి చదవడం అన్నది జీవితంలో మనకి ఏదైతే ఒక అలవాటుగా మారుతుందో అదే ఇష్టంగా ఉంటుంది. లేదు, ఇష్టమైన దాన్నే మనం అలవాటుగా చేసుకుంటాం. దాని మీద పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. ఇష్టమైన కష్టం ఎప్పుడు కూడా మనకి ఇబ్బందిగా అనిపించదు, అలసటగా అనిపించదు, ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన పెర్ఫార్మెన్స్ కూడా ఎప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. అది ఎలాగ చేయాలి అంటే, ఒకసారి మన చిన్నతనాన్ని గుర్తుపెట్టుకోవాలి. చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం భోజనం తినిపించేటప్పుడు భోజనం వాళ్ళకి అవసరమైంది. వాళ్ళకి ఆహారం, బలమైనమైన ఆహారం ఇవ్వడం అన్నది అవసరము. అయితే మనం ఏం చేస్తాము, పిల్లవాడు మనం తినిపిస్తున్నాం కదా అని తినడం మొదలు పెడతాడా? తినడు. వాడికి ఇష్టమైన ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అటు ఇటు వెళ్తూ ఉంటాడు. ఈ రోజులో మొబైల్ కూడా చేతికి ఇస్తున్నారు. అంటే ఏంటి, చేతిలో మొబైల్ పెట్టి ఏ కార్టూన్లో పెడితే తప్ప వాడు నోరులో ముద్ద దిగదు. మరి అటువంటప్పుడు అంటే ఏమిటన్నమాట, వాడికి అవసరమైంది అప్పుడు ఆహారం, అది మనకు తెలుసు. కానీ వాడికి ఇష్టమైంది ఆ మొబైల్లో ఉన్నటువంటి కార్టూన్. మరి రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే మనం చేయాల్సిన పని. అంటే తనకి ఇష్టమైనటువంటి వాతావరణంలో తనకు ఏదైతే కష్టంగా, ఇబ్బందిగా, అనవసరంగా భావిస్తున్నాడో దాన్ని తనకు అందించడం అనేది మనం చేయగలిగితే, ఈ కష్టంలో ఇష్టం, ఇష్టంలో కష్టం రెండు కలిసి లక్ష్యం తెలిసిన మనం తన లక్ష్యం నిర్దేశించుకునేంత వరకు కూడా, అంటే తన ఆకలి తను తెలుసుకొని తను తినడం ఎప్పుడైతే అడగడం ప్రారంభిస్తాడో అప్పటి వరకు కూడా మనం కష్టపడాల్సిందే. తనేం కష్టపడడు, తనకి ఇష్టమో తెలియదు, కష్టమో తెలియదు. అటువంటి ఉదాహరణ మనం తీసుకొని ఈ చదువు అన్న విషయానికి వస్తే, ఈ రోజుల్లో చదువు అన్నది అతి ముఖ్యమైన నిత్యావసరమైన వస్తువు కింద మారిపోయింది. ఏ చిన్న ఉద్యోగానికి మనం వెళ్ళినా కూడా మీ మినిమం క్వాలిఫికేషన్ ఎంతండి అంటారు. కనీసం 10వ క్లాస్ పాస్ అయ్యావా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా, డిగ్రీ కంప్లీట్ చేసావా? మనం ఏ జాబ్కి అయితే దానికి. లేదు, నేను జాబ్ చేయను, వ్యాపారమే చేస్తాను అనుకుంటే దానికి కావాల్సినటువంటి బ్యాంకులో లోన్కి అప్లై చేయాలన్నా, ఏ ఫైనాన్షియల్ కంపెనీలో మనం ఏదైనా అప్లై చేయాలన్నా కూడా మన అర్హత అన్నది కొంచెం మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ చదువు అన్నది, విద్య అన్నది నిత్యావసర వస్తువుల్లో ఒకటి అయిపోయింది. కాబట్టి ఇది కష్టమా ఇష్టమా కాదు, తప్పదు. సరే, మరి ఇష్టపడి చదవడం ఎట్లాగా అంటే, అటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. అసలు చదువు అన్నదాన్ని కష్టంగా ఎవరు ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఫీల్ అవుతున్నారు అనే విషయం మనం గ్రహిస్తే, మీరు చిన్న పిల్లలు, అప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లల విషయం తీసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువగా ఆటల వైపు మొగ్గు చూపిస్తారు. కొత్త కొత్త స్నేహితులను కలవడానికి మొగ్గు చూపిస్తారు. తనల్ని ఎవరైతే గారంగా, చక్కగా, ప్రేమగా పిలుస్తూ ఉంటారో అటువైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఆ రకంగా అటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్కూల్స్లో కనుక మనం వాళ్ళని జాయిన్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు స్కూలును ముందు ఇష్టపడడం మొదలు పెడతారు. ఆ తర్వాత తరగతి గదిలో ఈ మధ్య పిల్లలు చాలామంది హైపర్ యాక్టివ్ ఉంటున్నారు. అంటే ఒక దగ్గర కుదురుగా కూర్చొని చదువుకోవడం అన్నది కొద్దిగా కష్టం అన్నమాట. పిల్లలు అటు ఇటు ఎగురుతూ, గెంతుతూ, తిరుగుతూ ఆ రకంగా. అటువంటి అవకాశం ఉన్నటువంటి తరగతి గదుల్లో కూడా మన పిల్లలు కొంతమందిని మొదట్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఈ సామాజిక పరిస్థితులు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ ఒకటి బయటపడడం మొదలు పెడతాయి. అప్పుడు మొదలుపెట్టినప్పుడు తనకు గుర్తింపు లేకపోవడము, తనను చిన్న చూపు చూసేవాళ్ళు ఎక్కువగా ఉండడము, తను పదే పదే ఓడిపోవడము, ప్రతి చోట కొన్ని విషయాల్లో చిన్నపుచ్చుకునే పరిస్థితులు అక్కడ రావడము, ఇవన్నీ చూసి ఒక రకమైన విముఖత వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పాత రోజుల్లో ఈ కాన్వెంట్స్ అని పెట్టేవాళ్ళు, మిషనరీ స్కూల్స్ వాళ్ళు.
అక్కడికి ఏంటంటే పద్ధతి ఏంటంటే, నువ్వు ఎటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా సరే అది మాకు అనవసరం. ఇక్కడ అందరూ కూడా ఒకే రకమైనటువంటి యూనిఫామ్ వేసుకోవాలి, ఒకే రకమైనటువంటి పుస్తకాలు తీసుకోవాలి, ఒకే రకమైనటువంటి ఆహారం తినాలి, తెచ్చుకోవాలి. ఇట్లా ప్రతిదీ కూడా ఒక పద్ధతి అనేది పెట్టి పిల్లవాడి చదువు మీద తప్ప మిగతా విషయాల మీద తను ఏమాత్రం డిస్ట్రాక్ట్ కాకుండా కాపాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు చదువు ఒకటే ప్రాముఖ్యత ఉండేది. అయితే ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఎంతవరకు చూడగలరు? సేమ్ పుస్తకాలు అంటారు, సేమ్ యూనిఫామ్ అనేవాళ్ళు. అప్పటికి కూడా ఆ పుస్తకాలు తెచ్చుకునే బ్యాగ్లో కూడా తేడాలు ఉండడం మొదలుపెట్టినారు. అందులో కూడా తేడాలు గమనించి అక్కడ కూడా విముఖత రావడం ఈ రకంగా జరిగింది. అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అంటే వాడు ఓవరాల్గా చదువు అన్న దాని మీద విముఖత ఏ రకంగా తెచ్చుకుంటున్నాడు, దానికి దోహదపడేటువంటి కొన్ని విషయాలు ఏమిటి అన్నది ముందు మనకు అవగాహన ఉంటే మనం వాడి యొక్క విముఖత స్థాయికి రాకుండానే కష్టపడడం కాదు నాయన, ఇష్టపడడం కూడా జరుగుతుంది నెమ్మదిగా. సరే, మరి ఇష్టాన్ని ఏ రకంగా పెంచుకుంటారు వాళ్ళంటే, కొంతమంది స్నేహితుల ద్వారా, కొంతమంది ఇంటిలో ఉండే వాతావరణం ద్వారా. అంటే ఏమిటి, ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా, లేకపోతే తాత అమ్మమ్మలు కూడా, వాళ్ళు కూడా ఏదైనా చదువుతూ ఉన్నట్లయితే, ఏదో రాసుకుంటూ ఉన్నట్లయితే, అంటే చదవడము రాయడము జీవితంలో ఒక భాగము. ఏదో నాన్న ఉద్యోగానికి వెళ్ళి ఆఫీసులో ఏం చేస్తాడో తెలియదు, అలాగే బయటికి వెళ్ళి ఏదో వ్యాపారం చేసి ఇంటికి రావడము, అంటే బయట పని ఏది ఇంట్లో పని వేరే అని కాకుండా అది ఇంటిలోనే కూడా ఆ చదువుకోవడము రాయడం అన్నది కూడా ఒక రకంగా మన జీవితంలో భాగమే అన్న విషయం వాళ్ళకి తెలిస్తే, అంటే ఒక బుక్స్ ర్యాక్ ఇంట్లో మెయింటైన్ చేయడం, ఒక చిన్న లైబ్రరీ మెయింటైన్ చేయడం, స్టోరీ బుక్స్ తీసుకురావడం, ఇవన్నీ చేయగలగాలి. మనం గమనించినట్లయితే చిన్నప్పుడు నర్సరీ స్కూల్స్లో వాటిల్లో ఈ గోడల నిండా పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు, చీమల బొమ్మలు, పెద్ద పెద్ద పడవలు, చేపలు ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు. ఎందుకని? మొదట్లో వాళ్ళకి ఇష్టం కలగాలంటే పెద్ద పెద్దగా చూపించాలి వాళ్ళకి. ఆ రకంగా ఇష్టం మొదలవుతుంది. ఇంట్లో కన్నా ఇంటికి వస్తే ఆ గోడలన్నీ కూడా తెల్లగా కనిపిస్తాయి, కానీ స్కూల్కి వెళ్తే రంగురంగులుగా కనిపిస్తాయి, ముచ్చటగా ఉంటాయి. అవన్నీ చూసేటప్పటికి వాళ్ళ స్కూల్ అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ముందు వాతావరణం మీద ఇంట్రెస్ట్ కలగాలి. ఆ తర్వాత ఈ ఎలిమెంటరీ స్కూల్స్కి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి, ఆ యొక్క ఏదైతే బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మల పుస్తకం స్థానంలో మనకు కొన్ని టెక్స్ట్ బుక్స్ వస్తూ ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా సరిగ్గా మంచిగా అర్థమయ్యేలాగా చెప్పాల్సిన ఉపాధ్యాయుల పాత్ర కూడా ఎంత అన్నా ఉంటుంది. ఉపాధ్యాయులు ఏం చేస్తారు, కొంతమంది ఏదో నాకు ఇచ్చిన ఉద్యోగం ఇది, నాకు ఇచ్చిన సిలబస్ ఇది, నాకు ఇచ్చినటువంటి పని గంటలు ఇవి, సో ఈ టైంలో నేను దీని సిలబస్ అవగొట్టేస్తాననే ధోరణిలో ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తిని, ఏదైతే దాని నోబెల్ ప్రొఫెషన్ అంటారో ఆ నోబెల్ ప్రొఫెషన్ లాంటి టీచర్ ఉద్యోగాన్ని వాళ్ళ ఉద్యోగం కింద ట్రీట్ చేసి పిల్లలకి ఒక బాధ్యతగా చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు పిల్లలకి అర్థం కాక, ఎవరిని అడగాలో తెలియక, ఏదో 1-2 మాటలు వింటారు, మూడోసారి నుంచి వాడు అర్థం కాకపోయేటప్పటికీ దాని మీద విముఖత వచ్చేస్తుంది. ఎప్పుడైతే విముఖత వస్తుందో మనకి ఇష్టం లేని పని చేసేటప్పుడు అది కష్టం అనిపిస్తుంది. అందుకని వాళ్ళ స్నేహితులు సరైన స్నేహితులు పెట్టుకోవడం, అటువంటి వాతావరణాన్ని మనం కల్పించగలిగితే ఇష్టపడి చదవడం జరుగుతుంది. మరి ఇష్టపడి చదవడం మొదలుపెట్టిన తర్వాతే వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు. లేకపోతే అప్పటి వరకు ఈ చదువు నాకు కంపల్సరీ, 10వ తరగతి వరకు ఎట్టి పరిస్థితుల్లో నేను స్కూల్ బయటికి రావడానికి వీలు లేదు, నేను 10వ తరగతి పాస్ అయి తీరవలసిందే అనుకున్నప్పుడు ఎలాగోలాగా అది పాస్ అవ్వాలని చూస్తారే తప్ప దాన్ని ఇష్టంగా మార్చుకొని దాని ద్వారా వచ్చే లాభాన్ని వాళ్ళు పూర్తిగా పొందరు. సరికదా? అప్పటి వరకు వాళ్ళు పెట్టినటువంటి టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే ఈ కష్టపడే తత్వం ఉండాలి. ఎట్లా ఉండాలి? నువ్వు ఇష్టపడే విషయం మీద. నువ్వు ఇష్టపడే విషయం ఏమిటి? కొంతమంది చూడండి, మన స్కూల్లో 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ 1-2 చదవరా అంటే తనకు ఇష్టమైన ఒకే సబ్జెక్ట్ ఏదో పుస్తకం ఆ పుస్తకం అది చదువుతూ ఉంటాడు పద్దాక, పదే అదే చదువుతూ ఉంటాడు. అంటే ఏంటన్నమాట, మిగతా సబ్జెక్టులు చదవాలంటే వాడికి సహాయం అవసరము, పక్కన ఇంకొకళ్ళు అవసరము, ఉండి చెప్తే కనుక తను అది కూడా చదవగలుగుతాడు. అంటే ఏంటన్నమాట, చదువు అన్నది ఎలా చదవాలి అన్న విషయం నేర్పించి వదిలేస్తే వాడు చదవడం అనేది జీవితాంతం ఆపరు. ఎలా చదవాలి అంటే స్కూల్లో వినాలి, వినేటప్పుడు వాడు నోట్స్ రాసుకోవాలి, ఆ నోట్స్ సరిగ్గా రాసుకుంటున్నాడా లేదా అని ఇంట్లో మనం ఒకసారి చెక్ చేయాలి.
ఇంట్లో వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళతో కూర్చొని ఎట్లా రాయాలి, ఎట్లా చదవాలన్న విషయం వాళ్ళకు కూడా మనం ఎక్కడ వీళ్ళు ఆగిపోయారు, ఎక్కడ వీడు ఆలోచిస్తున్నాడు, ఎక్కడ వాడికి సందేహాలు ఉన్నాయి, ఎక్కడ వాడికి విముఖత వచ్చే అవకాశం ఉంది గమనించి దాన్ని సపోజ్ ఉదాహరణకి కొంతమందికి సైన్స్ అన్నది పూర్తిగా అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని బొమ్మల ద్వారా చూపించాలి, లేకపోతే దగ్గరలో ఉన్న మ్యూజియంకి తీసుకువెళ్ళాలి, లేదు అంటే దగ్గరలో ఉన్న ల్యాబ్స్కి తీసుకెళ్ళాలి, ఊళ్ళో ఉన్నటువంటి ఆ సైన్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళల్లో భౌతికంగా దాన్ని చూస్తారు కాబట్టి అప్పుడు ఈ భౌతికంగా ఉన్నదానికి ఆ థియరీని దానికి కనెక్ట్ చేసుకునే వాళ్ళు ఇష్టాన్ని పెంచుకుంటారు. అంటే ఈ అన్ని విషయాల ఎడల నాకు పూర్తి సుముఖత లేకపోయినా ఇష్టపడి చదవడం అన్నది ఒక 2-3 సబ్జెక్టుల మీదే ఉంటుంది. మిగతా సబ్జెక్టులు అవసరం అని చెప్పేసేసి అది కూడా వాళ్ళు చదువుతారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా గైడ్స్ అని తెచ్చుకొని, నోట్స్ అని ఎక్కడొక్కడ ప్రింట్ చేసిన గైడ్స్ తెచ్చుకొని బాగా చదివేసి అయితే మార్కులు తెచ్చుకుంటున్నారు, అందులో అనుమానం లేదు. కానీ ఇష్టపడి చదవడం అనే సబ్జెక్ట్ కాబట్టి ఇది ఇష్టాన్ని కనుక మనం పెంచుకున్నట్టయితే పిల్లలు దాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతారు, దాని గురించి పదే పదే మాట్లాడతారు, ఉన్నత చదువులకి మనం చెప్పకుండానే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అడుగు వేస్తారు. పైగా తను వెళ్ళినటువంటి ఏ ప్రొఫెషన్, ఏ వృత్తిలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇంకా కొత్తగా ఏదో నేర్చుకునేటువంటి చదువుకోవడం అనేది ఆపకుండా తను ఉన్న ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ఉన్న విషయాల్ని క్షుణ్ణంగా కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇష్టపడి చదవడం అన్నది మన చేతిలోనే ఉంది. కాకపోతే ఇష్టం తెచ్చుకునేంత వరకు కూడా మనం మన తల్లిదండ్రులది, మన యొక్క స్నేహితులు, మన యొక్క టీచర్సు, చుట్టుపక్కల ఇంకేమన్నా ఉంటే రిసోర్సెస్ వాటి సహాయం తీసుకుంటూ ఆ ఇష్టాన్ని మనం పెంచుకుంటూ చదవాలి. కానీ కష్టపడి చదివితే అది ఎంతో కాలం ఉండదు, అది భారమే అవుతుంది కానీ ఆనందాన్ని అయితే ఇవ్వదు. కాబట్టి చదువు అన్నదాన్ని మనం చాలా ఒక ఇష్టమైన వస్తువుగా, అంటే తినేటప్పుడు కూడా ఏదో తినాలి కాబట్టి తింటున్నాను, ఆడుకోం కదా, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలని ఆడుకోం, ఇష్టంగానే ఆడుకుంటాం. సో చదువును కూడా ఒక ఆట కింద భావించి కనుక మనం చదవగలిగితే మనకి మనం ఎట్లా అంటే ఈరోజు ఈ 2 క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి, దానికి ఎవరిని అడగాలి, ఏం చేయాలి, అట్లా కనుక మనం కనుక కొంచెం కృషి చేయగలిగితే, ఆ కృషి కనుక మనం పెట్టగలిగితే ఆ ఇష్టం అనేది ఆటోమేటిక్గా మనకి వస్తుంది. తినగా వేము తీయనగును. కాబట్టి కష్టము ఇష్టం అన్నది ముందు తేడా తెలియదు. కాబట్టి అందులో కష్టాన్నే చూసినట్లయితే దానిలో ఉన్న ఇష్టం మన బయటికి రాదు. చెరుకు గడనే చూస్తూ ఉంటే చెరుకు గడలో రసం ఎలా తీయాలో తెలియదు. ఆ రసం బయటకు వచ్చాక దాన్ని కనుక మనం తాగితే అబ్బా ఇందులో ఇంత రసం ఉందా అని చెప్పినప్పుడు ఆ రసం తీయడానికి కావాల్సినటువంటి కృషి చేయడానికి మనం ఎవరు కూడా అప్పుడు కష్టంగా మనం భావించాం అన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.